వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది. సో ఇది నిన్నే మనకు ఒక ప్రెస్ మీట్ జరిగి ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా చెప్తాను. దానికి ముందు ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్కి, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో మనం వాళ్ళకి కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్లో మీకు ఒక బ్రహ్మాండమైన టూల్ ఒకటి చెప్తాను చూడండి. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్, ఇది మనబడిలో ఉంది మీకు. సో ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇస్తే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ కానీ లేకపోతే రిజిస్టర్ అయిన యూజర్స్ కానీ ఇచ్చి సబ్మిట్ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది. మీరు లాగిన్ అవ్వగానే స్క్రీన్ ఈ రకంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాంప్ట్ అవుతుంది, మీకు ఏమేమి చేయాలనేది. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇట్లా ఎల్లో కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇలా ప్రాంప్టింగ్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ కానీ స్కిప్ కానీ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంత ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు కౌన్సిలింగ్లో ఏ ప్రాసెస్ వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కాబట్టి దీన్ని సిమ్యులేటర్ అంటారు. తర్వాత ఇక్కడ కోర్సెస్, కోర్స్ నేమ్స్ అండ్ కోర్స్ కేటగిరీస్, బ్రాంచ్ నేమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ ఇన్ ఆప్షన్స్ ఎంట్రీ అని కొట్టిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ రకంగా కనబడతాయి. సో నాకు కొంచెం స్క్రీన్ ఇష్యూ ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని హారిజాంటల్ మోడల్లో ఓపెన్ చేస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మీరు కౌన్సిలింగ్ కోసం లాగిన్ అయితే ఇలాగే కనబడుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో టోటల్ ఆప్షన్ సెలెక్టెడ్ అంటే మీరు ఎన్ని కాలేజెస్, ఎన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఉంటుంది. మీరు యూనివర్సిటీ కాలేజెసా, సెల్ఫ్ ఫైనాన్సా, లేకపోతే మైనారిటీ కాలేజెస్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, చేంజ్ పాస్వర్డ్, ప్రింట్ వ్యూ, సేవ్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కౌన్సిలింగ్లో ఎలా ఉందో అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు కాలేజ్ నేమ్స్ కనబడతాయి, ఇక్కడికి వచ్చి డిస్ట్రిక్ట్స్ కనబడతాయి, ఇక్కడికి వచ్చేసరికి మీకు కోర్స్ నేమ్స్ ఇవన్నీ కనబడతాయి. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది సిమ్యులేటర్ కాబట్టి ఇది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మీరు క్లిక్ చేయగానే కాలేజ్ నేమ్ కనబడుతుంది అనమాట. ఇది కాలేజ్ కోడ్. యాక్చువల్లీ మీకు ఒరిజినల్గా కాలేజ్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కాలేజ్ నేమ్ కనబడుతుంది. అలాగే మీరు దీనిపైన క్లిక్ చేస్తే, అంటే కోర్స్ పైన క్లిక్ చేస్తే కోర్స్ గురించి తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేస్తే డిస్ట్రిక్ట్ పేరు తెలుస్తుంది. ఇలా ఇవన్నీ సేవ్ చేసేసుకొని ఇవంతా డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి ఆప్షన్స్ ఇచ్చేసుకొని, అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ అనే డిస్ట్రిక్ట్లో నాకు ఇక్కడ చూస్తే మీరు సిఎంఆర్కేలో నేను 4th ఆప్షన్ పెట్టాను, ఇక్కడ 2nd ఆప్షన్ పెట్టాను, సో ఇక్కడ 3rd ఆప్షన్ పెట్టాను. సో ఈ రకంగా సేవ్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ చేసుకొని నేను వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే నేను సేవ్ చేసిన ఆప్షన్స్ అన్నీ మీకు ఒక ఎక్సెల్లో వస్తాయి. ఈ ఎక్సెల్ని రేపు ఫ్యూచర్లో మీరు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి కౌన్సిలింగ్లో అప్లోడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు కాలేజ్ లిస్ట్. దీనికన్నా ఇంకొక బ్రహ్మాండమైన ఫీచర్ ఏంటంటే, ఇక్కడ ఏఐ ఫీచర్ ఒకటి నాకు ఇక్కడ ఈ స్క్రీన్ పైన కనబడట్లేదు, మీకు కనబడుతుంది ఏఐ అని చెప్పేసి ఉంటుంది. ఈ దీనిపైన క్లిక్ చేస్తే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కరెక్టా కాదని మిమ్మల్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఏ కాలేజ్కి పెట్టాలి, ఏ కోర్స్కి పెట్టాలని సజెస్ట్ చేస్తుంటుంది, ఏఐ సజెస్ట్ చేస్తుంటుంది మీకు. సో దీంతో మీకు టాప్ కాలేజీలు వస్తాయి. ఖచ్చితంగా ఇదైతే ఉపయోగించుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ చెప్తానన్నాను కాబట్టి ఈ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా అని చెప్పి పెట్టడం జరిగింది. యాక్చువల్గా మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా 2025కి అంటే 2024 రెగ్యులేషన్ దాకా వీళ్ళకి కాలేజీల ఫీజులు పెంచున్నాయి. 2025 అంటే 2022, 2023, 2024కి ఒకటే ఫీజు. 2025లో వాళ్ళు రివైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు రివైజ్ చేసుకుందామని చెప్పి అందరూ కూడా అప్లై చేశారు గవర్నమెంట్కి, ఏఐసిటీకి యాజ్ వెల్ as తెలంగాణ గవర్నమెంట్కి. సో తెలంగాణ గవర్నమెంట్కి అప్లై చేసిన తర్వాత వీళ్ళ ఫీజుని వాళ్ళు పరిశీలిస్తే ఎలా ఉన్నాయంటే 80%, 50 నుంచి 80% ఫీజులు పెంచడం జరిగింది. అంటే ₹1,00,000 ఫీజు ఛార్జ్ చేసే ఏదైతే ఛార్జ్ చేసే కాలేజు వాళ్ళ మినిమం ఫీజు 1,50,000 అండ్ మ్యాక్సిమం ఫీజు ₹1,80,000 పర్ యానం, పర్ సంవత్సరం ఫీజుని పెంచాలి అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే, మాకు ఓవర్ హెడ్స్ ఖర్చులు ఎక్కువైనాయి, ఫ్యాకల్టీకి శాలరీలు ఎక్కువైనాయి, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము, ఆ రకంగా వాళ్ళ కష్టాలని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు పెట్టారు. అయితే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజులు పెంచే సమస్య లేదు, ఎందుకంటే మీరు ఫీజులు పెంచుతూ పోతే ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్ ఫీజుకి తర్వాత మేనేజ్మెంట్ కోటాకి తేడా ఏంటి, అంత రకంగా పెంచేస్తున్నారు మీరు. సో దీన్ని ఆపేద్దాము, ఇప్పుడల్లా దీని గురించి చర్చించొద్దు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మళ్ళీ కాలేజెస్ వాళ్ళు ఫీని రివ్యూ చేసి దాన్ని తగ్గించే ఛాన్సెస్ మనకు చాలా ఉన్నాయి. సో 50 నుంచి 80% పెంచేవాళ్ళు 50 to 80%, దాన్ని 10 to 20% తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది మనకు ఒక రకంగా గుడ్ న్యూస్. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వీళ్ళు ఫీజులు ఖరారయ్యేదాకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫీజులన్నీ మనకు యాజ్ ఇట్ ఈజ్గా రావాలి.
అంటే ఈ కాలేజ్లో ఇంత ఫీజు ఉంది అనేది మనకు కౌన్సిలింగ్ ముందే తెలియాలి, బోర్డుకి కానీ ఎంసెట్ బోర్డుకి కానీ గవర్నమెంట్కి కానీ. అప్పుడే ఈ కాలేజెస్ అన్నింటినీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇస్తారు. లేదంటే మాత్రము లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకు తొందరగా కానీ ఇది డిలే కాకుండా అయిపోతే మాత్రం ఇమీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది. జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది యాజ్ ఇట్ ఈస్గా తొందరగా అయితే. లేదు పెండింగ్ పడింది ఫీజుల గురించి అంటే మళ్ళీ జూలై నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తాయి. సో ఇవి ఎంత ఫీజులు ఉంటాయి ఏంటి అంటే మనబడిలో మాక్ కౌన్సిలింగ్ అని, కాలేజ్ ఎస్టిమేటర్ అని, కాలేజ్ ప్రిడిక్టర్ అని ఈ రకంగా ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కాలేజీకి సంబంధించి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ నేము డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కింద మీకు ఈ రకంగా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలేజ్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక కాలేజ్ డీటెయిల్స్. ఈ కాలేజ్లో ఫీ చూస్తే ఈ కాలేజ్ ఎగ్జిస్టింగ్ 2024లో 72,000 ఉంది. ఎస్టిమేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఫీ ఫర్ 2025 వచ్చి 93,600 నుంచి మ్యాక్సిమం 1,29,600 దాకా ఈ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ ఎక్కడ ఉంది అని లొకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళిపోతారు. అలాగే హయత్ నగర్ అని చెప్పి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాలేజీకి సంబంధించి కోడ్ ఇక్కడ ఉంది. అంటే ఏ కోర్సులో కట్ ఆఫ్ ఉందో ఆ కోర్సుకి సంబంధించిన కోడ్ ఇక్కడ ఈ రకంగా ఉంది. అట్లా ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇది యూటిలైజ్ చేస్తే మీకు ఫీ ఎంత, తర్వాత డీటెయిల్స్ కూడా ఉపయోగపడతాయి. సో ఈ రకంగా మీకు చాలా చాలా ఉపయోగపడే టూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో ఒకసారి దాంట్లో జాయిన్ అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.